వెంకీమామ 75వ చిత్రంగా సైంధవ్ రాబోతుంది. ఈ క్రమంలో తన దర్శక నిర్మాతలు తోటి హీరోలను పిలిచి ఓ ఈవెంట్ను చేశాడు వెంకీమామ. ఈ సుదీర్ఘమైన కెరీర్లో తనకు తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకున్నాడు. తనకు ఆత్మీయుడైన చిరంజీవి మీద ప్రత్యేక ప్రేమను చాటుకున్నాడు. విక్టరీ వెంకటేష్ చేసినవన్నీ ప్రయోగాలు, జానర్లు ఇతర హీరోలు చేసి ఉండరు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగే స్టార్ ఎవరంటే అందరూ వెంకటేష్ పేరే చెప్పాల్సింది. మాస్, ఫ్యామిలీ, కామెడీ, లవ్, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని జానర్లలో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేశాడు మన వెంకీమామ. ఇప్పుడు దిగ్విజయంగా 75వ సినిమాను సంక్రాంతికి తీసుకురాబోతున్నాడు. సైంధవ్ అంటూ వెంకీమామ రాబోతున్నాడు. ఈ 75వ సినిమాల జర్నీ సందర్భంగా ఓ ఈవెంట్ను ప్లాన్ చేశారు. తన స్నేహితులు, దర్శక నిర్మాతలను ఈవెంట్కు గెస్టులుగా పిలిచాడు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశాడు. ఈ ఈవెంట్లో వెంకీమామ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చాడు. దేనికోసం ఎక్కువగా వెంపర్లాడొద్దన్నట్టుగా, రావాల్సిన టైంకు అన్నీ వస్తాయన్నట్టుగా తన స్పిరిచువల్ ధోరణిలో మాట్లాడాడు. ఎప్పటికప్పుడు తాను సినిమాలను వదిలేసి హిమాలయాలకు వెళ్దామని అనుకునేవాడట. కానీ చిరంజీవి గ్యాప్ ఇచ్చిన ఖైదీ 150తో బ్లాక్ బస్టర్ కొట్టడం, తన సహచరులు నాగ్ బాలయ్యలు హిట్లు కొట్టడంతో తనలోనూ ఉత్సాహం వచ్చే సినిమాలను కంటిన్యూ చేస్తూ వచ్చాడట విక్టరీ వెంకటేష్. సుదీర్ఘమైన కెరీర్లో తనను విక్టరీ అని, రాజా అని, పెళ్లికాని ప్రసాద్ అని, పెద్దోడని, వెంకీమామ అని ఇలా పేర్లు మారుస్తూ ప్రేమగా పిలుస్తూనే వచ్చారని, పిలుపు మారినా ప్రేమ మారలేదని అభిమానుల గురించి చెప్పుకొచ్చాడు. నాన్న, అన్నల సపోర్ట్, అభిమానుల ప్రేమ వల్లే ఈ స్థాయికి వచ్చానని అన్నాడు వెంకీమామ. ఇక చిరంజీవి సైతం వెంకీమామ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు. మొదట్లో రామానాయుడికి సురేష్ బాబు అనే కొడుకున్నాడని మాత్రమే తెలుసంట. సంఘర్షణ సినిమా రామానాయుడు బ్యానర్లో చేస్తున్న టైంలోనే రెండో కొడుకు ఉన్నాడని తెలిసిందట. ఎలా ఉంటాడని అడిగితే పర్వాలేదని అన్నారట. కొన్నేళ్ల తర్వాత మెరిసిపోతున్న వెంకీని చూసి గుబులు పుట్టిందట చిరంజీవికి. సినిమాల్లో ఇంట్రెస్ట్ లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాడట. కానీ 2 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి వచ్చాడట. అప్పట్నుంచి తమ స్నేహం మొదలైందని, ఇలా 40 ఏళ్ల పాటు కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చాడు చిరంజీవి. అన్ని రకాల పాత్రలు చేస్తాడని, అన్ని జానర్లను టచ్ చేశాడని, మల్లీశ్వరి చాలా ఇష్టమైన సినిమా అని వెంకీమామ గురించి మెగాస్టార్ చెప్పుకొచ్చాడు. ఇద్దరం కలిసి ఓ సినిమాలో నటించాలనేది తమ కోరిక అని చిరంజీవి తెలిపాడు. భవిష్యత్తులో ఎవరైనా కథను పట్టుకొస్తే ఇద్దరం కలిసి నటిస్తామని చిరంజీవి స్టేజ్ మీదనే అనౌన్స్ చేశాడు.